ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ ఆర్టికల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. రాజకీయాల్లో దాడులు, ప్రతి దాడులు, విమర్శలు, ప్రతి విమర్శలు కాకుండా అప్పుడప్పుడు కామెడీ కూడా పండుతుంటుంది చాలా బాగా. ఆ కామెడీ పండించడంలో మన బీజేపీ తెలంగాణ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ముందుంటారు. ఇక దానికి కౌంటర్ కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. రేవంత్ సొంతంగా నామినేషన్ ఫారం పూర్తి చేయగలరా? ఇంజినీరింగ్ విద్యార్థులను హేళన చేసేలా ఆయన వ్యాఖ్యలు ఎంపీ అరవింద్. ఇక బీజేపీ ఎంపీ అరవింద్ గారు ఈ మాట అంటే కాంగ్రెస్ వెంటనే నామినేషన్ పత్రాలు నింపడంలో మోదీ రేవంత్ కు పోటీ పెడదామా? అసలు ఏం చెప్పాలో అర్థం కాదండి రాజకీయాలు. మోదీ కిషన్ రెడ్డి ఏం చదివారో చెప్పండి. బీజేపీ ఎంపీ అరవింద్ పై ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ఫైర్. ఇలా ఉంటాయండి రాజకీయాలు. వాళ్ళేమో ఇటు రేవంత్ రెడ్డికి అసలు ఫారం నింపొస్తుందా అని చెప్పి అరవింద్ గారంటే, అటు కాంగ్రెస్ వాళ్ళేమో అసలు మోదీకి ఏమొస్తుంది, ఆయనకు మన రేవంత్ రెడ్డికి పోటీ పడదామా ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి అంటున్నారు. ఇలా ఉంటాయి వీడు రాజకీయాలు. ఇక వార్తల్లోకి వెళ్తే మన అరవింద్ గారు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, సీఎం రేవంత్ రెడ్డి అనుచిత అమర్యాద పూర్వక వ్యాఖ్యలు తెలంగాణ యువత భవిష్యత్తుని అంధకారంలోకి నెడుతున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థులపై చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరవింద్ మాట్లాడారు. సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్లను అరవింద్ రాయలేని భాషలో దూషించారు. వాళ్ళిద్దరి భూస్వామ్య భావజాల వైఖరి అని విమర్శించారు. ఇక మన ధర్మపురి అరవింద్ గారు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందంటే, సోషల్ మీడియాలో అయితే దానికి ఏదో అంటారు కదా, బీప్స్ లేకుండా వేస్తారు, కానీ మన మీడియా మాత్రం పాపం రాయలేదు కదా, అందుకోసమే రాయలేని భాషలో దూషించారని చెప్పేసింది. వాళ్ళిద్దరి భూస్వామ్య భావజాల వైఖరి అని విమర్శించారు. దరఖాస్తు నింపడం రాదని ఇంజనీరింగ్ విద్యార్థులను అవహేళన చేసిన రేవంత్ రెండో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎన్నికల నామినేషన్ ఫారాన్ని పూరించాలని సవాల్ విసిరారు. ఆయన వ్యాఖ్యలు చాలా ప్రమాదకరమని, ఇంజనీరింగ్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధ్యాపకులను అవమానించేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యల వల్ల రాష్ట్రానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రపంచంలో ఎవరైనా ఉద్యోగం ఇస్తారా అని ప్రశ్నించారు. ఇక హైడ్రాకు కోర్టు చివాట్లు పెట్టినా సిగ్గు లేకుండా అధికారులను రేవంత్ రక్షిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో బ్లాక్ బోర్డులో మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కూడా లేవని, వాటిని పట్టించుకోకుండా కొత్త పాఠశాలల పేరుతో కమిషన్ల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. రేవంత్ విద్యార్థులను నిందించడం మానేసి ఖాళీలను భర్తీ చేయడం, రైతులను ఆదుకోవడం, ఎన్నికల హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తెలంగాణ భౌగోళిక పరిస్థితులపై రేవంత్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ ఏఐ సాయంతో రూపొందించిన చిత్రాన్ని అరవింద్ ఆవిష్కరించారు. చూడండి అయ్యా ధర్మపురి అరవింద్ గారు, మీరు తెలంగాణలో అపోజిషన్ కాబట్టి, ఇక మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఇక ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద ఫైర్ అవ్వడం, ఏఐలు చేయడం, బూతులు తిట్టడం అదంతా సర్వసాధారణం. కాకపోతే మన ధర్మపురి అరవింద్ గారికి నేను గుర్తు చేస్తాను, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు, బేటీ పడావ్ బేటీ బచావ్ అన్నారు. దాని తర్వాత మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేస్తా అన్నారు, ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఏఐ అన్నారు, స్మార్ట్ సిటీస్ అన్నారు, ఏదేదో అన్నారు, బుల్లెట్ ట్రైన్ అన్నారు. ధర్మపురి అరవింద్ గారు దీని మీద కూడా మాట్లాడితే బాగుంటుంది. కేవలం తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్షం కదా, లేదా వాళ్ళు అధికారంలో లేదు రాష్ట్రంలో అని చెప్పే కన్నా, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు కాని హామీల గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం మన బీజేపీ ఎంపీ తెలంగాణ నిజామాబాద్ అరవింద్ గారికి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఇక మీరు గమనిస్తే ఏదైతే ధర్మపురి అరవింద్ గారు కౌంటర్ ఇవ్వడం జరిగిందో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, వెంటనే ఏదైతే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు కూడా ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి నామినేషన్ పత్రాలు కూడా నింపలేరంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా మండిపడ్డారు. నామినేషన్ పత్రాలు నింపడంతో ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి గారికి పోటీ పెట్టడానికి సిద్ధమేనా అని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి చదువు గురించి అడ్డగోలుగా మాట్లాడుకున్న అరవింద్, ప్రధాని మోదీ ఏం చదివారో చెప్పాలని మంగళవారం ఒక ప్రకటన డిమాండ్ చేశారు. చూడండి ధర్మపురి అరవింద్ గారు, మిమ్మల్ని మీరు స్మార్ట్ అనుకుంటే మీరే కౌంటర్లు వేయగలుగుతారంటే కాంగ్రెస్ ఇస్తున్న కౌంటర్ మామూలు కౌంటర్ కాదు ఇది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చదివారో పక్కన పెడితే, మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఫేక్ సర్టిఫికెట్లు, గొడవలు, ఏం చదివారో తెలియదు, ఒకసారి పీజీ, ఒకసారి డిగ్రీ, ఒకసారి 10వ తరగతి, ఒకసారి 6వ తరగతి, ఒకసారి చాయ్వాలా, ఇలా చాలా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీ అరవింద్ గారికి గట్టి కౌంటర్ ఇచ్చిందనే చెప్పాలి. ప్రధాని మోదీ ఏం చదివారో చెప్పాలని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇప్పటిదాకా మోదీ తన డిగ్రీ సర్టిఫికేట్ ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ హిందీ మాట్లాడితే చెవుల్లో నుంచి రక్తం వస్తుందంటూ అరవింద్ గతంలో అన్నారని గుర్తు చేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో ఇక్కడ బీజేపీ ఎంపీలు 8 మంది వరకు గెలిచారు. అయితే ఆ బీజేపీ ఎంపీలోనే పాపం అంతర్గతంగా చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ, ఏవయ్యా ధర్మపురి అరవింద్ గారు, మీ ఏదైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మాట్లాడితే హిందీ చెవులో నుంచి రక్తం వస్తుందని చెప్పి మీరే కౌంటర్ చేశారు, మీ ఎంపీలు ఎంత చదువు ఉన్నారో ముందది చూసుకోండి అని చెప్పి మన ప్రభుత్వ విప్ గారు ఆది శ్రీనివాస్ గారు చలోక్తి విసిరారు.
ఇక తెలంగాణ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏం చదువుకున్నారో చెప్పాలన్నారు. అరవింద్ ముందుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టులను తీసుకొచ్చి చూపాలని, ఆ తర్వాత మాట్లాడిన ఆలస్యం సిద్ధు పలికారు. అసలు కాంగ్రెస్ పార్టీ లేకుంటే అరవింద్ ఆయన కుటుంబం ఎక్కడని ప్రశ్నించారు. అరవింద్ గారు ఏదైతే ముందు నుంచే అటు కాంగ్రెస్ లో వాళ్ళ నాన్నగారు అంతా ఆయన నడిపించడం, దాని తర్వాత ఆయన బీఆర్ఎస్ ఇదంతా చాలా నడిచింది అనుకోండి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు తేవాలని, ఆ తర్వాత మాట్లాడిన ఆది శ్రీనివాస్ తోపల్ గారు అసలు కాంగ్రెస్ పార్టీ లేకుంటే వాళ్ళు ఎక్కడ ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుడు డి శ్రీనివాస్ కుమారుడు గానే అరవింద్ రాజకీయంగా అధికారన్నారు. ప్రభుత్వంపై అబద్ధపు ఆరోపణలు చేసి అభాసపాలు కావద్దని ఢిల్లీలో ఇచ్చిన బంగ్లాలో బాతాఖాన్ని వేసుకుంటూ కూర్చోవాలని సూచించారు. సీఎం రేవంత్ పై పిచ్చి కూతలు కూస్తే మర్యాద దక్కదని వారు హెచ్చరించారు. అంటే ధర్మపురి అరవింద్ గారు, మీరు సోషల్ మీడియాలో మీ వన్ సైడ్ స్టోరీ వైరల్ చేసుకోవచ్చు కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైపు కూడా ఆది శ్రీనివాస్ గారు గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పాలి. ఎందుకంటే ధర్మపురి అరవింద్ గారు ఎంత చెప్పినా ఏం చెప్పినా ఒక సీఎం కుమార్తె కవిత గారిని ఓడించినా అసలు ధర్మపురి అరవింద్ గారి నాన్నగారు డిఎస్ గారు వాళ్ళ అన్న సంజయ్ గారు వీళ్ళన్నీ వచ్చిన ఆస్తులు, వీళ్ళ బతుకు, వీళ్ళ రాజకీయం అంతా ఏంటనేది ఆయన గారు ఒకవేళ పార్టీ ఈరోజు బీజేపీలో ఉన్నారు, రేపు కాంగ్రెస్లో పోతే అసలు మా రాజకీయం మా జీవితమే కాంగ్రెస్, మాకు అసలు ఏదైతే చెట్టుకు నీళ్లు వస్తే ఎలా పెరిగిద్దో ఆ కాయలు ఆ నీడ అంతా కూడా కాంగ్రెస్ పార్టీది అన్నట్టు మా జీవితం మా కుటుంబం అంతా కాంగ్రెస్ అనే చెప్పుకుంటారు. ఎందుకంటే రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరయ్యా.